Welcome to our natural organic mangoes farm. చూస్తున్నారు కదండి మన ఫామ్లో పండిన మ్యాంగోస్ అనమాట. నేను మీకు చూపిస్తానని చెప్పా కదా. సో ఈ మ్యాంగోస్ని ఎలా పండిస్తాము, అసలు ఆర్గానిక్ ఫార్మింగ్తో మేము ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్లో చూపిస్తానండి. తోట కూడా మొత్తం చూపిస్తాను రండి ఒకసారి. ఈ కెమికల్ దానికి ఆర్గానిక్ పండించిన దానికి ఏంది తేడా బాబాయ్? ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో మామూలుగా ఇప్పుడు ఏ ఒకటి చెట్టు పోషణకి అయితే కావాలి కదా, అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో మీరు ఏం పడతారు బాబాయ్? మేము ఫస్ట్ నుంచి గోమూత్రం, గోపేడ, తర్వాత ఏంటంటే మజ్జిగ అన్ని అన్ని ఇలానే వాడతాము. కషాయాలు అంటే కషాయాలు అంటే ఏమేమి కషాయాలు పడతారు? ఒకటి వేప కషాయం వాడతాము, తర్వాత వచ్చేసి దశపల్లి కషాయం, తర్వాత అగ్నాస్త్రం, ఇవన్నీ అటు పురుగులను బట్టి ఉధృతిని బట్టి పుల్లటి మజ్జిగ. ఇప్పుడు మీరు జీవామృతం అనేది అంటా ఉంటారు మామూలుగా, అసలు జీవామృతం అంటే దాంట్లో ఏం కలుపుతారు? జీవామృతం అంటే దాంట్లో గోవు పేడ 10 కిలోలు, గోమూత్రం 10 కిలోలు, శనగపిండి 2 కిలోలు, బెల్లము, ఇవన్నీ వేసేసి 200 లీటర్లు బట్టి ఒక డ్రమ్ములో ఒక 5 రోజుల నుంచి బాగా ఫర్మెంటేషన్ అవుద్ది. అప్పుడు వాటికి మొదలు అంటే వాటిని కలిపాక కూడా మళ్ళీ 10 రోజులు ఆపాలి ఫర్మెంటేషన్ కోసం. 5 నుంచి 10 డేస్ లోపు ఉపయోగించుకోవచ్చు. అప్పుడు అది బాగా ఫర్మెంటేషన్ అయ్యి బాగా ఇరుగు తయారయ్యి దానికి బలాన్ని చెప్తుంది. సో చూస్తున్నారు కదండి, మా పిల్లోడిని అయితే ఎక్కించాం పైకి. మంచి కాయ ఉంది చూడండి అలా. ఆ కాయని అయితే గొయిపిస్తున్నా అనమాట మా పిల్లోడితో. నాన్న జాగ్రత్త తండ్రి. అద్దోని పండింది చూడండి కాయ. సూపర్. మీరు మామూలుగా సినిమాల్లో యాడ్లకి మామూలుగా ఫ్రూటీ, మెయిన్గా ఫ్రూటీ యాడ్లో చూపిస్తారు చూసారు మామిడికాయ. అంత బ్యూటిఫుల్ ఉంది మామిడికాయ. అదోండి వీడియో మా బ్రదర్ శివ. సో మీకు వన్ ఆఫ్ ద కాంటాక్ట్ నెంబర్ మామిడిదే ఇచ్చేది. వీడైతే కంప్లీట్గా అండి మీకు ఎలాంటి పర్టికులర్ సర్వీసు A to Z, మీకు మ్యాంగోస్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా ఏమున్నా కానీ క్లియర్గా మా బాబాయ్ తరఫున వీడైతే చూసుకుంటాడు అనమాట కంప్లీట్గా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీకు ఒకవేళ ప్యాకింగ్లో ఒక 2 కిలోలు ఇలాగ పండి కావాలన్నా, ఒక 2 కిలోలు మామూలు కావాలన్నా అలా 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 మీరు డివైడ్ చేసి చెప్పినా కానీ మా వాడైతే పర్టికులర్గా కేర్ తీసుకొని మీకు పంపిస్తాడు. అయితే ఈ మ్యాంగోని కోయడం మిస్ చేయకూడదుగా. ఇంత చేసిన తర్వాత ఏదో బాగా వస్తున్నా. స్పూన్ రా రే, స్పూన్ ఏది? అంటే నేను అనుకున్నానండి, అంటే మామూలుగా తోట నుంచి ఇంటికి వస్తేనే కోయకుండా ఉన్నాం, అలాంటిది తోట దాకా వచ్చి కత్తులు స్పూన్లు లేకుండా వస్తాం. అసలు చూడండి ఎంత బాగుంది కాయ, నిగనిగలాడుతుందండి అస్సలు. మామూలుగా ఇప్పుడు చూసారు కదండి, నేను ఏదో జస్ట్ నార్మల్గా అలాగా ఏదో బయట నుండి ఒక కాయ తెచ్చో లేకపోతే నేను ఆల్రెడీ కోసో కాదండి. పర్టికులర్గా ఇది చెట్టుకు పండిన కాయ, చెట్టుకి పండిన కాయ అండి. చూడండి కంప్లీట్గా అసలు నిగనిగలాడిపోతుంది కాయ. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ కూడా ఒకసారి తిని మీకు ఎలా ఉందో చెప్తాను. చూడండి ఎంత బాగుందో, చాలా వండర్ఫుల్గా ఉంది. నో వర్డ్స్, లిటరల్లీ నో వర్డ్స్. అసలు చాలా 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 తీయగుంది. అండ్ సీరియస్గా మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మటుకు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఉందండి సీరియస్లీ. ఎందుకో తెలియదు, ఇక్కడికి వచ్చానో లేకపోతే ఈ కాయ మామూలుగా నేను ఇంత ముందు ఉన్న కాయల కంటే ఇది ఇంకా బాగుంది. సో యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్, ఓకేనా? అసలు ఒక చెట్టు మ్యాంగోస్ అండి. మనం లాస్ట్ ఇయర్ బాబాయ్ మీ 2 ఏళ్ళు అయింది కదా ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసి. అసలు ఫస్ట్ అవును బాబాయ్, నాకు అర్థం కాలేదు, మొదటి సంవత్సరం అసలు ఎందుకు రాలా పంట? మొదటి సంవత్సరం అంటే ఇది 1/n వస్తుంది, ఒక్కసారి రాదు. ఇప్పుడు ఇది ఒకసారి సింపుల్ వేసినట్టుగా అప్పుడు యూరియా చేసి ఒకసారి వచ్చేస్తుంది, రావు. నిదానంగా 3 years పట్టుద్ది క్రాప్ బాగా రావాలంటే. అంటే ఈ ఇయర్ కూడా మనకు కొద్దిగానే వచ్చింది లెక్క ప్రకారం, ఎక్కువ రాలా. సో మీరు చూస్తున్నారు కదండి, ఆర్గానిక్ ఫార్మింగ్ లో మెయిన్ అదొకటి అనమాట. క్రాప్ ఎక్కువ ఈల్డింగ్ ఉండదు, ఎందుకంటే ఇది కేవలం ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 100 కాదు 200 పెట్టుకున్నా రెడీగా ఉంటారు, కానీ మనకి ఇలాంటి ప్రాసెస్డ్ ఒక మంచి ప్రోడక్ట్ అనేది మన దగ్గరికి చేరినప్పుడు అప్పుడు మీరు డబ్బులకి విలువే ఉందండి. బేసికల్లీ ఇప్పుడు మీరు మంచి మామిడికాయ తినాలనుకుంటారు, అది 200 పెట్టినా కానీ దొరకకపోతే ప్రయోజనం ఉంది. పిల్లలకి అసలు ఇప్పుడు దాకా ఈ సంవత్సరం మామిడికాయలే పెట్టలేదంట, ఎక్కడ చూసినా అయ్యే ఉంటుండే. దీనివల్ల బాబాయ్ ఇప్పుడు ఆర్గానిక్ కి పిల్లలకి పెట్టచ్చా? అంటే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది చేస్తే, వేడి చేస్తే అలా అంటారు కదా?
మనం కార్బైడ్ వేసి పండిస్తాం కాబట్టి కొంచెం నిల్వ ఉంటుంది. కార్బైడ్ అంటే కలర్ వచ్చేదానికి వాళ్ళు పౌడర్ ఈ పౌడర్ వాడతారు. అందువల్ల అది పిల్లలు డేంజర్. ఓకే ఓకే, అంటే ఆ కార్బైడ్ ఏవైతే ఉండడం వల్ల ఈ తినడం వల్ల పిల్లలకి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బట్ మన కాయల్లో ఏంటంటే కార్బైడ్ అట్లాంటివి ఏమి ఉండదు. అంటే పర్టికులర్ గా కార్బైడ్ అలాంటివి ఏం లేకుండా పర్టికులర్ గా ప్రాసెస్డ్ గా పండిస్తారండి. అండ్ ఇంకోటి ఏంటంటే పక్వానికి వచ్చినప్పుడే కాయని కోయడం జరుగుతుంది. సో పక్వానికి రాని కాయని పొరపాటుని కూడా టచ్ చేయరు. అండ్ మనోళ్ళకి కూడా తినిపించాలి కదా. అండ్ నేను ఒక్కడిని ఏదో జస్ట్ ఊరికే అలా ఫీల్ అయితే సరిపోయిందా? నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఈ వీడియో తీయడానికి పర్మిషన్ ఇచ్చి మా తోట అయిన మా బాబాయ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ నన్ను ఇప్పుడు దా సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇలా ఆర్గానిక్ చేసే వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక్క మనీకే వాల్యూ ఇచ్చి కంటిన్యూస్గా ఎక్కడ తక్కువ దొరుకుతుంది, ఇది బట్టలు కాదండి, మెయిన్ థింగ్ ఈ బట్టలు కాదు. ఎక్కడ పడితే అక్కడ మనం ఒకవేళ కొన్నా ఆ క్వాలిటీ బాగాలేకపోయినా సరేలే పోయాయి అనుకోవడానికి బట్టలు కాదండి. ఇది సీరియస్గా చెప్తున్నా, ఇది మీ ఆరోగ్యానికి సంబంధించింది. యాజ్ ఏ కన్సర్న్ పర్సన్ మీ అందరి వల్ల నేను ఏదో ఒక రకంగా ఆదాయం పొందుతున్నాను. ఆ కన్సర్న్తో చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఇలాంటి మ్యాంగోస్ని పండించే వాళ్ళని ఇలాగ ఆర్గానిక్గా క్రాప్ తక్కువ వచ్చినా నిలబడుకొని చేసే వాళ్ళని ఖచ్చితంగా మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయాలా. చేస్తేనే ఇలాంటి మనం రేపటి రోజున మన పిల్లల దాకా తీసుకురాగలమండి. ఇలాంటి 4-5 దాన్ని ఉంటారు, లేకపోతే అందరు కూడా అలా కార్బైడ్లు వేసి ఆదాయం కోసం చూసుకుంటారు. సో ఖచ్చితంగా నా రిక్వెస్ట్ అండి, నేనైతే మటుకు కంటిన్యూస్గా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ 5 కిలోలు అలా పంపించాను. సో ఇంకా కూడా చాలామందికి చేరాలా. ఇది మంచి అనేది ఒక చోట ఎందుకు ఆగిపోవాలండి, ఇంకో నలుగురికి స్ప్రెడ్ అవ్వాలా. స్ప్రెడ్ అయినప్పుడే ఇలాంటి వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది. వీళ్ళు కూడా మరింత ఓకే మనం వచ్చే సంవత్సరం కూడా ఆర్గానిక్గానే పండిద్దాం అన్న ఇంట్రెస్ట్ వస్తుందండి. సో నా వైపు నుంచి ఒక డీప్ రిక్వెస్ట్, ఖచ్చితంగా మీరు ఇలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ని సపోర్ట్ చేసి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయండి. సో అండి, ఇంకా మన లాస్ట్లో సెక్షన్ మన ప్యాకింగ్ సెక్షన్. అండ్ మా ఫ్రెండ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వీడు వచ్చేసరికి వినీత్ అనమాట. వీడు కంప్లీట్గా ప్యాకింగ్ అయితే చూసుకుంటారు మా బ్రదర్. సో మీకు ఎటువంటి టైప్ ఆఫ్ అనలేక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రమేష్ నాయుడు గారు, ఇప్పుడు నేను పార్సిల్ చేస్తున్నాను. రమేష్ నాయుడు గారు ఎంపీటీసీ అనమాట, చీపురుపల్లి వైజాగ్ దగ్గర అయింది ఆల్మోస్ట్. సో ఆయన విజయనగరం దగ్గర అండి, సారీ వైజాగ్ తర్వాత విజయనగరం, దాని తర్వాత చీపురుపల్లి వస్తుంది. అంత దూరం నుంచి మనకి 10 kilos అయితే శాంపుల్ ఆర్డర్ అయితే వచ్చింది. సో ఆ సార్ గారికి ఆల్మోస్ట్ పార్సిల్ రీచ్ అవ్వడానికి 2 days పడుతుంది. దానికి రిలేటెడ్గా మనం అయితే అది మనసులో పెట్టుకొని దానికి రిలేటెడ్గా మ్యాంగోస్ అయితే ప్యాక్ చేస్తున్నాం. చూడండి కంప్లీట్గా ఎలాంటివి ప్యాక్ చేస్తారు వినీత్ మామూలుగా ఒక 2 days తర్వాత వెళ్ళే ప్రోడక్ట్ అయితే? ఫస్ట్ కొంచెం పచ్చి ప్యాక్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడైతే మనం కంప్లీట్గా కొద్దిగా పచ్చిగా ఉండే కానీ మేము ప్యాక్ చేస్తే ఒక 2 days ఏంటంటే వాళ్ళకి తినడానికి యూస్ఫుల్గా అయితే వెళ్తుంది అనమాట. సో అలాగా మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మావాడైతే కంప్లీట్గా ఉండి చూసుకొని కరెక్ట్ ప్యాక్ చేస్తాడండి. సో మీకైతే మటుకు మ్యాంగోస్ పాడవుతాయేమో, ట్రాన్సిట్లో మీకు వేస్ట్ అవుద్దేమో అన్న డౌటే అవసరం లేదు. పర్టికులర్గా కేర్ తీసుకొని ఈ కండిషన్ ఏదైతే కాయ కండిషన్ ఉందో దీని ప్రకారంగా అయితే మీకు ప్యాకింగ్ అయితే చేస్తామండి. సో ఇప్పుడైతే ప్యాక్ చేస్తారు చూడండి, కంటిన్యూస్గా మీకు ప్యాకింగ్ కూడా కంప్లీట్ చూపిస్తాను. ఇలా వెయిట్ మిషన్ ఉంటుంది, బాక్స్ వెయిట్ డిటెక్ట్ చేసే మేము మిగతా మ్యాంగోస్ అయితే వెయిట్ చేయడం జరుగుతుందండి. కంప్లీట్గా కూడా మీకు ఇలాగా ఈ కన్సోలింగ్ కూడా ఉంటుంది అనమాట. కంప్లీట్గా కాయ అలా ఒత్తుకోకుండా మీకు కంప్లీట్గా ఇలా గ్రాస్ అయితే పైన కింద కూడా వేసి నీట్గా అయితే ప్యాక్ చేస్తాం కంప్లీట్గా. సో మీకు మా బ్రదర్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను వినీత్ది. సో ఇందాక నేను చెప్పాను కదా, శివ నెంబరు వినీత్ నెంబర్ 2 కూడా మీకు కింద అయితే మెన్షన్ చేస్తాను. సో మ్యాంగోస్ రిలేటెడ్ ఎలాంటి క్వరీస్ ఉన్నా ఏమున్నా ప్యాకింగ్ మీకు ఎలా కావాలన్నా కానీ చాలా ప్రాపర్గా చేసి పంపిస్తారండి. బాక్సెస్ కూడా మంచి స్ట్రెంతీ బాక్సెస్. సో మీకు ఎంత డిస్టెన్స్లో ఉన్నా కానీ ప్రాపర్గా అయితే మీకైతే ప్యాకింగ్ జరుగుతుంది. సో దాని పరంగా అయితే ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. సో ఎవరికైనా కావాలంటే మటుకు ఇంకొక 10 days మాత్రమే స్టాక్ ఉంటుంది. చాలా లిమిటెడ్ స్టాక్లో అయితే అవైలబిలిటీ ఉందండి. సో కావాల్సిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నిజంగా ఈ మ్యాంగోస్ తినకపోతే మీరు ఈ మ్యాంగో సీజన్స్లో మ్యాంగోస్ కూడా తిన్నట్టే, అలా ఉంటాయి టేస్టు.
సో బాబాయ్ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా కానీ ఏమన్నా డౌట్లు మా వాళ్ళు కానీ కమెంట్ సెక్షన్లో మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మెన్షన్ చేయండి. బేసికల్లీ నాకు కూడా కొద్ది తెలుసు, ఆయనకైతే క్లియర్గా తెలుసు. నేను నాకు తెలిసిన క్వశ్చన్లన్నీ అడిగాను. మీకు ఏమన్నా క్వశ్చన్లు ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి. నేను మా బాబాయ్ గారిని అడిగన్నా నేను మీకు క్లారిఫై చేస్తాను. మన వాళ్ళు ప్యాకింగ్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్యాకెట్ రాగానే తినేలా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిసారి 5 కిలోలు ఆర్డర్ పెట్టుకోలేదు దూరం ఉండేవాళ్ళు. నేను లాస్ట్ టైం నేను ఆర్డర్లు తీసుకున్నాను కదా, సో 10 కిలోలు ఎలా పంపించామంటే ఒక 3 కిలోలు ఏమో ఈ రోజు మీరు తినేలా ఉంటాయి, 2 కిలోలు 3 కిలోలు. ఇంకో 6 కిలోలు ఎలా ఉంటాయంటే 2 రోజుల తర్వాత మాగే కొన్ని, ఒక 5 రోజుల తర్వాత మాగే కొన్ని. మెయిన్ థింగ్ ఏంటంటే మా బాబాయ్ గారు నాకు నచ్చిందండి, ఆయన జాగ్రత్తగా చూసి గ్రేడ్ చేసి పంపిస్తాడు అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టుకున్నా కూడా ప్రాపర్గా వస్తుంది. మీరు ఒక ఈ 15 రోజులు 20 రోజులకి మీకు ఆ మామిడికాయలు సరిపోతాయి, డౌటే అవసరం లేదు. నన్ను నమ్మే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఈ ప్రోడక్ట్ అయితే కొనుక్కోండి. నేను చెప్తున్నాను కదా, ఈ మ్యాంగోస్ అయితే కొనండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే దీనికి స్వీట్కి స్వీట్, ఓకేనా, అండ్ హెల్త్కి హెల్త్, మీ చైల్డ్ హెల్త్ కూడా ఖచ్చితంగా దీనివల్ల మెరుగుపడిద్దే తప్పితే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదండి. ఈ సీజన్కి మాత్రం ఒక్కసారి ఆర్డర్ పెట్టుకోండి. నేను ప్రతిసారి ఎక్కువ సార్లు ఒక్కసారి పెట్టుకోండి, తర్వాత నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, మీరే ఆర్డర్ పెట్టుకుంటారు, గ్యారంటీ డ్యామ్ షాట్. నేను ఒక చిన్న వీడియో వదిలితేనే నా మీద నమ్మకం ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ 100 కిలోస్ కొన్నారు. అలాగే కళ్ళు మూసుకొని నమ్మొచ్చు మా వాళ్ళని. ఈ సీజన్కి మీకు మంచి స్వీటెస్ట్ మ్యాంగోస్ అయితే మావాడైతే ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. అండ్ మరిన్ని కొత్త వెరైటీస్తో నాకేదన్నా నా కన్సర్న్లో ఇలాంటి ప్యూర్గా పండించేవి ఏమన్నా ఉంటే నా నుంచి ఇలాంటి ఒక వ్లాగ్ వీడియో వస్తుంది. లేకపోతే యాజ్ యూజువల్ మీకు తప్పదు, ఆ చీరలు అటేసి చూపిస్తాను, ఓకేనా. థ్యాంక్స్ అ లాట్. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వరకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే నా వైపు నుంచి మీకు వస్తుంది. థ్యాంక్ యూ.